హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. శుక్రవారం వస్తూ మీ ఇంటి వంటలో వంటల కాంటెస్ట్ తెచ్చేసింది. మరి ఈ రోజు కాంటెస్ట్ లో పోటీ పడడానికి ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? రాణి గారు, భారతి గారు. మరి ఇద్దరికి హాయ్ చెప్దామా? హాయ్. బాగున్నారా ఇద్దరు? చూసుకుంటేనే తెలిసిపోతుంది. నేనైతే సూపర్ గా ఫెంటాస్టిక్ గా చాలా ఫైన్ గా ఉన్నాను. మిమ్మల్ని చూస్తుంటే తెలిసిపోతుంది. చక్కగా హారాలు కూడా చాలా తెలిసిపోతుంది. ఏమని హెల్దీగా ఉన్నానని. ఇలా రోజు మీ ఇంటి వంటలు తిని చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా అయిపోయాను. స్లిమ్ గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నా ఐటమ్ తిన్న తర్వాత ఓకే, నైస్ అండి. చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్. మరి ఈరోజు శుక్రవారం తెలుసు కదా, కాంపిటీషన్. ఓకే, బయట ఫ్రెండ్స్ అయినా సరే వంటల్లో మాత్రం రాజీ పడకూడదు. రాణి గారు చూడండి, రాణి గారేమో పందెం పిల్లలాగా పందెం కోడి పిల్ల ఎలా అయితే ముందుకు వస్తూ ఉంటుందో అలా ఉన్నారు. మీరేమంటారు? నేను గెలుస్తానండి ఆవిడకన్నా ఎక్కువగా. రాణి గారి మీద మీరు గెలవాలని. ఓకే, ఇద్దరు నేనంటే నేను అని ముందుకు పోటీ పడుతున్నారు. సో మరి ఫస్ట్ రూల్స్ చెప్పేసిన తర్వాత మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అవన్నీ మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా చూసే మన ఆడియన్స్ అందరికీ తెలుసు, శుక్రవారం వంటల పోటీలు 15 మినిట్స్ టైం ఇస్తుంది హాసిని. ఆ 15 మినిట్స్ చక్కగా పుష్కలంగా వాడుకొని ఒక మంచి రెసిపీని మీ సైడ్ నుంచి మీరు నాకు ఇస్తే నేను లాస్ట్లో టేస్ట్ చూసి ఏ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తాను అనమాట. ఈరోజు రాణి గారు, మీరు ఫస్ట్ ఐటమ్ ఒకే ఐటమ్ చేస్తూ ఉంటారు ఇందులో వంటలు అనగానే పోటీ ఒక ఐటమ్ ఏ ఐటమ్ చేయాలనుకుంటున్నారు? నేను చికెన్ బాదం కర్రీ చేస్తున్నాను. మరి మీ సైడ్ నుంచి మీరేం చేస్తున్నారు? చిరువులు బీరకాయ కర్రీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ రాణి గారు మీరు చెప్పండి. నూనె, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాదాం పేస్ట్, ఉల్లిపాయలు, చికెన్. ఓకే, చికెన్ బాదం కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేశారు రాణి గారు. మరి భారతి గారు, మీరు పచ్చి రొయ్యలు బీరకాయ అన్నారు కదా, ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆయిల్, పసుపు, మసాలా పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిరేలు, బీరకాయ. ఓకే, సో పచ్చిరొయ్యలు బీరకాయ కాంబినేషన్ ఎందుకు మీరు ఎంచుకున్నారు అసలు? చాలా బాగుంటుందండి తింటే. అంటే పాతది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారు లేకపోతే ఓన్ రెసిపీయా? పాతకాలం నుంచి ఉంది, చాలా బాగుంటుంది. అంటే ఆంధ్ర వాళ్ళు బాగా ఎక్కువగా వండుతారు, తెలంగాణ వాళ్ళు తక్కువ వండుతారు. మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఏ ఏరియా నుంచి వచ్చింది? మమ్మీ దగ్గర నేను నేర్చుకున్నాను. అంటే నేను మా హస్బెండ్కి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట, చాలా అంటే చాలా ఇష్టం. అయితే ఫస్ట్ పెళ్లి చూపుల్లో కూడా నన్ను నీకు చికెన్ వండడం వచ్చా అని అడిగారు. అందుకని ఏంటి నాకు చికెన్ రావాలనేసి అన్ని వెరైటీస్ నేను ఖచ్చితంగా నేర్చుకున్నాను. చికెన్ లో ఏ వెరైటీ చూసినా సరే ముందు తింటాం నేర్చుకుంటాను. ఖచ్చితంగా నేర్చుకుంటాను నేను. ఓకే, నేర్చుకునే నేను ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా. గ్రేట్. అందుకే ఈ రోజు నా పంట పండింది. ఇద్దరు నాన్ వెజ్ లో తీసుకొచ్చారు. సో మరి వంట మొదలు పెడదాము. వంట మొదలు పెట్టడానికి మీకు టైం స్టార్ట్ చెప్పాలి కదా నేను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇటు సైడ్ మన రాణి గారు చికెన్ బౌల్లో తీసుకున్నారు ఆల్రెడీ. అయితే మనం ఇంట్లో మామూలుగా రోజు అయితే 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. లేదు ఇప్పుడు నేను ఇన్స్టెంట్ గా చేస్తున్నాను. ఓకే, అప్పటికప్పుడు. సో ఫస్ట్ చికెన్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇక్కడేమో స్టవ్ వెలిగించారా? స్టవ్ వెలిగించి బాండి పెట్టారు. ఓకే, నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి. హాసిని ఇటు చూడు. హాసిని గారు, ఓకే ఇద్దరు వంటలు ఒకేసారి స్టార్ట్ చేసి ఫైటింగ్ కి రెడీ అయిపోతే నేను ఎవరి దగ్గర కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఓకే, సో బాండీలో ఆయిల్ పోసానండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఓకే, సో ఏమేమి వేసారు ఇందులో? గరం మసాలా ఇప్పుడు వేసారు. గరం మసాలా వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసి మనం ఇప్పుడు కలిపి పక్కన మ్యారినేట్ చేసుకుందాం. ఓకే ఓకే, పచ్చిరొయ్యలు వేయాలండి. ఆయిల్ మరిగిన వెంటనే ఓకే ఎర్రగా ఫ్రై చేయాలి. ఓకే, బాండీలో ఆయిల్ వేసాము. ఆయిల్ వేడయ్యాక ఇదిగోండి స్పూన్ ఇది వాడదాం. చూడు హాసిని, ఇటు చూడండి ముందు. ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఇక్కడ మ్యారినేషన్ అయింది. ఇక్కడేమో రొయ్యలు ఫ్రై చేస్తున్నారు ఆయిల్లో. ఇక్కడ కళాయి పెట్టుకుందాం.
చికెన్ కూర ఎప్పుడైనా చూస్తారని పచ్చిరొయ్యల కూర నేర్చుకోండి ముందు. ఓకే, రొయ్యలు నిజంగానే చాలా టేస్టీగా ఉంటాయి వండే పద్ధతిలో వండితే. నిజంగా లాగేసి మరి నన్ను చూపించేస్తున్నారు. హాసిని ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నేను. ఓకే, రానక్క అసలు ఏ ఊరు అక్క మంది? మంది విజయవాడ. విజయవాడ. మాది తినాలే మీది తినాలే, మనది విజయవాడే. అమ్మ విజయవాడ పక్కకు పోతున్నారు అనుకున్నారండి. కాకినాడ మాది కాకినాడ బాబు. లేదు అక్కడ ఇక్కడ ఏమి పార్షియాలిటీస్ లేవు. కాకినాడ పచ్చిరొయ్యలు దొరుకుతాయి, విజయవాడ దొరకమండి బాబు. ఆ ఫీలింగ్స్ లేవండి. వంటలు అందరూ బాగా చేస్తారు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి నా ఓటు, వాళ్ళే విన్నర్ అవుతారు. ఏమున్నా పోటీ మాత్రం ఉంది. ఇక్కడ నేను జీలకర్ర వేసాను, చూడలేదు. ఏమున్నా పోటీ మాత్రం ఉందంటే పోటీని జీర్ణించేసుకున్నారు నరాల్లో. ఖచ్చితంగా జీవితం గాని. ఒక నిమిషం, ముందు ఆయిల్ వేసింది మన రానక్క, తర్వాత జీలకర్ర వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. బాగా ఘాట్ ఎక్కువ, అందుకనే పచ్చిమిర్చి ఎక్కువ వేసేస్తున్నావు. గంటి వాసన పర్లేదక్క, నీకోసం ఇక్కడ పెట్టాను, తీసుకో ఎన్ని కావాలంటే అన్ని. భారతక్క నువ్వేం చేస్తున్నావు? పచ్చిరొయ్యలు వేగాలి కదండి, అందుకని నేనేం చక్కగా నేను అక్క అంటే నువ్వే నన్ను దూరం చేసి మాట్లాడుతున్నావు. మరి పిలువు అలాగే. చక్కగా నాకు ఇష్టమైన పచ్చి రొయ్యలు కర్రీ వండుతున్నావు, అది కూడా బీరకాయ కాంబినేషన్ తో. ఒకసారి ఇక్కడ శాస్త్రి నువ్వు. ఓకే, నేను ఇక్కడ చూడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత రానక్క మన ఉల్లిపాయలు వేస్తున్నారు. వేయాలి. ఏంటకి ఇంత బాగా కట్ చేసావు, ఇంత మెత్తగా? నేను చిన్న మిక్సీ ఉంటుంది కదా, పీసెస్ వేసేది దాంట్లో చేసి తెచ్చాను. ఓహో, నువ్వు చాలా తెలియగలదానివి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అసలు రానక్క అయ్యండి, నీ గురించి నాకు తెలియదు ఎలా ఉంటుంది. అసలే విజయవాడ ఎలాగా ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా మిక్సీలో కట్ చేసుకొచ్చి తీసుకొచ్చింది. పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకోవాలి కొంచెం. ఇందాక దాంట్లో వేసాం కదా కిచెన్ లో, కొంచెం చికెన్ లో. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం ఫ్రైలో కూడా వేసుకోవాలి పసుపు. ఓకే, ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే రానక్క, నువ్వు గెలిస్తే నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇస్తావు? చెల్లి అడగకూడదు అలాగా, సీక్రెట్ అని. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవునక్క, అసలు నువ్వు వంటలు స్టార్ట్ చేయడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? నేను పెళ్ళైన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను. పెళ్ళైన దగ్గర నుంచి అంతకు ముందా? అంతకు ముందు కూడా వచ్చు, మమ్మీ దగ్గర కూడా చేశాను నేను. చక్క అసలు వంటలు పోటీ అంటే ఏమి తడుకోకుండా ఏమి వేయాలో చక్కగా వేసేస్తుంటే. నేను మామూలు ఎపిసోడ్ అయితే చేయను, నన్ను పోటీ చేస్తానని చెప్పాను. ఓ గ్రేట్. మామూలు ఎపిసోడ్ అయితే చప్పగా ఉంటుంది, కొంచెం కారం కారం ఇలాంటి వాళ్ళతో ఉంటుంది. భారతక్క ఏంటి పోటీ చేస్తానన్నారంట, అంటే డెఫినెట్ గా గెలుస్తారని నమ్మకం అంటావా? నమ్మకం లేదు, ఎలా చెప్పి. పెళ్లి కాకముందు మా మమ్మీ కానీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కానీ దేంట్లో గెలవమని చెప్పారు కానీ ఓడిపోమని చెప్పలేదు. అలాగే నేర్పించారు నాకు. నేను అలాగే మిమ్మల్ని ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసే మమ్మీ డాడీ, అలాగే తర్వాత మీ వారు బావగారు ఏం చేస్తుంటారు? పచ్చిరొయ్యలు వేగి ఇట్లా తీసుకోవాలి. ఓకే, పచ్చిరొయ్యలు చాలా బాగా ఏగిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుంటున్నాం. అక్క ఇది స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఆఫ్ చేయొద్దు. సో పచ్చిరొయ్యలో నువ్వు ఇంతకు ముందు ఏం వేయలేదు కదా, జస్ట్ పచ్చిరొయ్యలు కడిగి వేస్తే నీసు వాసన రాదు. హాసిని కొంచెం ఆయిల్ వేయాలి, తర్వాత పచ్చిమిర్చి. ఓకే వేసే. ఇప్పుడు ఇది వేగిపోయింది, చికెన్ వేసేయాలి ఇందులో. ఓకే, గ్రేవీ అంతా కొంచెం ఉడికాక చికెన్ వేస్తున్నా. గ్రేవీ అయిపోయిన తర్వాత చికెన్ వేయాలి. ఉల్లిపాయలు పేస్ట్. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాము, తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ పేస్ట్. సో ఇది ఇందులో బాగా గ్రేవీ ఉంటుందా, పులుసు లాగానా లేకపోతే ఫ్రై లాగానా? ఫ్రై ఇగురు కింద ఉంటుంది. ఇగురు కిందే ఉంటుంది. పులుసు అంటే చింతపండు పులుసు తినలేదా? రొయ్యలు కూడా కలిపి అంటే కొంచెం టేస్టీగా ఉంటుందని. చికెన్ ఎప్పుడు తినీరే, పచ్చిరొయ్యలు తినలేదు అంటున్నారు కదా, నేను వండి పెడతా చూడండి, అది అలాగే చెప్తానే ఉంటుంది. వీళ్ళిద్దరు కూరలేమో కానీ నా చెయ్యి ఇటొకళ్ళు ఇటొకళ్ళు లాగేసిలా ఉన్నారు. కొంచెం వండని జెండు బాంబు పావడం కానీ గోగడం ఎక్కువైపోయింది. ఓకే, ఇప్పుడు రొయ్యల కర్రీ స్మెల్ వస్తుంది, ఇటు నుంచి చికెన్ స్మెల్ వస్తుంది. ఏ స్మెల్ ఎక్కువ అంటే చెప్పలేకపోతున్నాను. కలర్ఫుల్ చూడు, ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది, అలాగే కొంచెం టెంప్టింగ్ గా కూడా ఉంది. ఉంది. బావగారు రోజు ఇలాగే ఫీల్ అవుతుంటారు ఇంట్లో? అవును, ఇందుకే అడిగాను కదా బావగారు ఏం చేస్తుంటారు అక్క అని. బావగారు సన్సీ కంపెనీలో సూపర్వైజర్ చేస్తారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఎల్ఈడి ఒకటి గోగరాదు. నేను అందుకే సైలెంట్ ఉండు, మళ్ళీ ఉంటదని చెప్పాను కదా గిఫ్ట్ గురించి. నేను పెద్దగానే ఊహించాను, నువ్వే చాలా చిన్నగా ఊహిస్తున్నావు. అలా ప్లాన్ చేసావు, అయితే నువ్వే విన్నర్. అసలు నాకేమైనా చూస్తావా నువ్వు? నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అబ్బా,
అంతే కదా చెల్లి మంచి అబ్బాయిని చూసి చేస్తాను గొప్ప అక్క అంతే కదా మనకి అలాంటి ఏం వంట పట్టదు ఎన్నాళ్ళని అట్లా ఉండిపోతావు ఉండవు కదా అక్కలు చూస్తేనే కదా ఫస్ట్ వంటలు బాగా నేర్చుకొని అక్క వంటలు బాగా ఎందుకు ఎక్కడిని తీసుకెళ్తే 5 నిమిషాలు చేసి పెట్టేస్తుంది అన్ని రోజు గారికి ఇప్పుడు బీరకాయ వేయాలండి ఓకే ఎర్రకాయ ఉల్లిపాయ వేగాక బీరకాయ వేయాలి భారతకి ఏదో నా మీద కుట్రలు పండుతుందండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత అలాంటి ఆశలు మానుకో నువ్వు అంతే. అందుకే నేను వెళ్ళకు అని చెప్పాను కదా, అందుకే వెళ్ళకు అన్నానట. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను చూడు, ఓకే నేర్చుకో, బాగుంటది టేస్ట్. నేను తింటాను కదా, నువ్వు ఉన్నావు కదా వండిపెట్టడానికి. మరి వండుతాను, ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు. ఓకే వచ్చేస్తా. ఫోన్ ఎందుకు అక్క, ఇంటికే వస్తాను నేను. మరి అక్క చెల్లి అంటే ఫోన్ కదా, కరెక్ట్. నువ్వు బిజీగా ఉంటావు కదా, అందుకని నేను బిజీగా ఉన్నా సరే వస్తానులే. రా, వచ్చే. ఓకే, చికెన్ ఉడుకుతున్నట్టుంది కదక్క? ఉడికేస్తుంది. భారతకి ఎంతవరకు వచ్చింది మంది బీరకాయ? బీరకాయ వేగాలి ఎర్రగా, బీరకాయ వేగాలి ఎర్రగా. ఇంకా ఓకే, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత బీరకాయలు వేశారు. బీరకాయ ముక్కలు కూడా చక్కగా మీడియం సైజ్ కట్ చేసుకుని వేశారు, బీరకాయ టేస్ట్ తెలియాలని. ఏమవుతుంది అక్కడ, అంత పచ్చి పచ్చి. అలా చూడకూడదు, తొంగని కలర్ లేదు అక్కడ. కాపీలు అనుకుంటున్నావు ఏంటి ఎగ్జామ్ హాల్లో? నేను ఉండగా మధ్యలో కాఫీ కొట్టే చేస్తుంది ఆవిడ. నేను సొంతంగా నేర్చుకుని ఆవిడ ఎందుకు కాఫీ కొట్టే చేస్తుంది. నువ్వు అప్పుడు చెప్పాలి, నీది వేరే వంట నాది వేరే వంట చెప్పు. ఓకే, బీరకాయ ఉడికిందక్క? ఇంకా ఉడకాలమ్మా. మరి బావగారు ఏం చేస్తూ ఉంటారు? అటు సైడ్ అడిగాను నేను రానక్కని. ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా. ఓ, ఏమన్నా గిఫ్ట్లో తింటా మనకి? వస్తాయి. ఓకే, కిచెన్ క్వీన్ అన్నావు కదా, నేను హౌస్ వైఫ్ కాదు, జాబ్ హోల్డర్. జాబ్ చేస్తున్నావు అక్క? నేను జాబ్, మా బంగారం ఇంట్లో చేస్తే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటానా? నేను హౌస్ వైఫ్ కాదు, నేను జాబ్ చేస్తున్నాను ఎలక్ట్రానిక్స్ లో. ఎలక్ట్రానిక్స్ లో ఏంటి? ఎలక్ట్రానిక్స్ షాప్. ఓకే, నువ్వేంటక్క? నాది ఆదిత్య మార్కెటింగ్ లో చేస్తాను నేను. ఓకే, ఏంటి మార్కెటింగ్ సూపర్వైజర్ లాగా ఆఫీస్? ఓకే, అందుకే ఇంత టకటకా మాట్లాడేస్తుంది మా అక్క. తెలివితేటలు కూడా బాగా ఎక్కువ. ఆ స్కిల్స్ ఉండాలి కదా, ఉన్నప్పుడే కదా వంటల్లోనూ మాటల్లోనూ ఎక్కువగా బయటికి రాగలవు ఏమైనా సరే. కొంచెం వాటర్ ఇవ్వ. నువ్వు అడిగితే వాటర్ ఏంటక్క, నా ప్రాణం ఇస్తానక్క. తీసుకోక, వాటర్ దేవుంది, వాటర్ కదా. ఇప్పుడు పచ్చిరేలు వేయాలి, బీరకాయ కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో. అక్కడ కొంచెం వాటర్ వేసారు, ఇక్కడ వచ్చి బీరకాయ కర్రీలో రొయ్యలు వేసాము. రొయ్యలు ఆల్రెడీ ఇందాక ఆయిల్ ఫ్రై చేసాం కదా, పచ్చివాసన పోయే వరకు మన భారత అక్క సూపర్గా వేయించింది, అవి వేసింది అనమాట. ఇప్పుడు అక్క ఇది డీప్ ఫ్రై లాగానా లేకపోతే గ్రేవీ వచ్చేలాగా? గ్రేవీ వస్తుందండి. గ్రేవీ వస్తుంది అక్క. ఓకే, ఇక్కడ అక్క వాటర్ వేసింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. కారం 2 స్పూన్లు. కాకినాడ కారం అక్క? కాకినాడ కారం. చాలా స్పూను మసాలా పొడి. ఓకే, మసాలా కూడా వేసాము. ధనియాల పొడినా మసాలాలో? మసాలా పొడి అన్ని రకాలు వేయాలి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వేలికలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఓకే, మొత్తం కలిపేసి గ్రైండ్ చేసేసి మసాలా తీసుకొచ్చింది అక్క. అందుకు తర్వాత మళ్ళీ పసుపు వేసింది. పసుపు కలుపుకుందామా? అయిందా? ఎంతవరకు వచ్చింది అక్క? చికెన్ ఉడికిందా? కొంచెం ఉడకాలి, అయిపోతుంది. సో మరి జాబ్ ఏంటి, మా బావగారు చేయమన్నారా, నీ ఇంట్రెస్ట్ తో చేస్తున్నావా? సిటీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తేనే కదా లైఫ్ రన్ అయ్యేది. అలా అయితే చెప్పాను ఇందాక, జీవితంలో కూడా గెలుపు అనేది ఉండాలని. అందుకు పర్లేదు అక్క, నిన్ను అసలు హచ్చినక్క. నీ వాల్యూస్, నీ మాటలు వింటుండే నాకు కూడా నిన్ను చూసి ఏదైనా చేసేయాలనిపిస్తుందా? 4 అడుగులు ముందుకే అనిపిస్తుంది. వేయాలి, నువ్వు ఇంకా వేయొచ్చు కూడా. ఓకే, సో మరి బావగారికి నువ్వు చాలా హెల్ప్ చేస్తూ ఇద్దరు చక్కగా అండర్స్టాండింగ్ మీద అలా రన్. కొత్తిమీర వేయాలి ఇప్పుడు. ఓకే, హాసిని కొత్తిమీర బాగా దట్టించేసింది ఇక్కడ. నేను ఇప్పుడు బాదం లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను చూడు. బాదం పేస్టా? పేస్ట్ చేశాను. అంటే ఈ బాదం గురించి కొంచెం చెప్పాలి, మర్చిపోయాను నేను. రాత్రికి నానబెట్టుకోవాలి బాదం. నానబెట్టి పొద్దున్నే లేచిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో వేసేయాలి వీటిని, అంటే పొట్టు తొందరగా వస్తుంది. తీసేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నా మనసు నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అక్క. ఇప్పుడే అడగబోతున్నాను, బాదం ఎలా చేసావు అసలు? పేస్ట్ తెలుసు, నీ మనసు నాకు తెలుసు. ఓ, నా మనసు నీకు బాగా తెలుసు, నాకు అర్థమైపోయింది. చెల్లి వాటర్ అమ్మా. అబ్బా, ఇంత అందంగా పిలిస్తే ఎందుకు ఇవ్వనక్క? పోయమ్మా, వేయినా. అబ్బా, మాడిపోతుంది అక్కడ హాసిని, మాడి వాసన వస్తుంది. కాదక్క, మనం ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం. అక్కడ వంట బాగుంది, చాలా కలర్ఫుల్ గా వస్తుంది ఆ వంట కూడా. ఏంటి మాడి వాసన బాగా వద్దు, భారతకు నేర్పించింది చాలు.
ఇక్కడ మన భారతక్క రొయ్యలు బీరకాయ కర్రీలో ఉప్పు వేసింది. సో ఇటు చూస్తే చికెన్, ఇటు చూస్తే రొయ్యలు. అబ్బబ్బా ఈరోజు భలే భలే ఉంది నాకు అసలు. ఓకే, అక్కడ మాడు వాసన వస్తుందా? అక్కడే మాడిపోయిన వాసన వస్తుంది. ఇక్కడ నుంచి రెండింటి నుంచి నాకు మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయి. వీళ్ళిద్దరు ఇలా పోటీ మీద ఉన్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. వాళ్ళు నిజమే అనుకోగలరు. తెలియట్లేదా నీకు? నీ వంట నువ్వే పీల్చేకు, మొత్తం నాకు కొంచెం. మరి ఉంచుతాను నీకోసమే కదా. బావగారు ఏం చెప్పారు తెలుసా? మొత్తం హాస్నికి పెట్టకు, కొంచెం తీసుకురా అని చెప్పారు. చూసాను, నేను కూడా ఆలోచించాను బావగారి గురించి. అసలే చికెన్ ప్రియులు అని చెప్పారు కదా నువ్వు. బావగారు ఎందుకు తెమ్మన్నారు? అక్కడ ఎలా వండిందో ఇంట్లోనే తినలేకపోతున్నాను, అక్కడ ఎలా వండిందో అందుకని తెమ్మన్నారు. మామూలుగా ఈ బావగారు తెమ్మని చెప్పారటి నీ స్టేషన్ నాకు తెలిసే, అందుకే ఒక్కళ్ళు అక్కడ వాళ్ళకే పెట్టు పాపం అని చెప్పారు. పాప రోజు నేను తింటున్నాను కదా, మంచిగా చేసి పెడుతున్నావు, వాళ్ళందరినీ కూడా ఇవాళ ఒక రోజు మంచిగా ఫోన్ చేయమని చెప్పారు. అట్లానే ఏం లేదు, మరదలు మళ్ళీ చాలా ఫ్యూచర్ లో పైకి వెళ్ళాలి, లావ్ అయిపోతుంది తింటే, పెట్టక ఎక్కువ పెట్టక మీ చెల్లికి అని చెప్పారు తెలుసా మన బాబు. మరి ఓకే, మరి మన వంటలు అయిపోయినట్టే కదా? అయిపోయింది నాది. ఓ టైం కూడా ఎలాగో చక్కగా 15 minutes వాడుకున్నారు. స్టవ్ ఆఫ్. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చా? తీసేసుకోండి. ఇద్దరు వంటలు రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు సర్వింగ్ బౌల్స్ లో వంటలు తీసేసుకుని. మరి ఎవరు ముందు నాకు వంట తినిపించబోతున్నారు? కొత్తిమీర వేస్తున్నాను. హాసిని అయిపోయింది, చెల్లెమ్మ ఇగో అయిపోయింది. పచ్చిరేలు కూర, పచ్చిరొయ్యల కూర, బీరకాయ పచ్చిరేలు కూర రెడీ. ఇది హాట్ గా. ఇక్కడ విషయం ఏంటంటే వంటలు చేసేసారు, బట్ నన్ను ఇక్కడ మెప్పించాల్సిన ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో, వాళ్ళకి వచ్చిన టాలెంట్తో కానీ, వాళ్ళకున్న టాలెంట్తో, వాళ్ళకి వచ్చిన కళలతో ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తారు? నేనే ఫస్ట్. నువ్వే ఫస్ట్? ఓ రెడీ అక్క, నేను నీ పాట పడతాను, నువ్వు టెన్షన్ పడకు. నన్ను ఇంప్రెస్ చేయాలి. చేస్తా అనుకుంటున్నా మరి. ఓకే రెడీ, స్టార్ట్. జీ తెలుగు కుటుంబం ఎనలేని సంతోషం తోడుండగా. అంతే, తోడుండగా అంటే జీ తెలుగు మీద పాట పాడదాం. ఇంటి వంట అలా పాడచ్చు కదా. ఇంటి వంట. అరే నేను ఒకటి మర్చిపోయాను అసలు, నేను ఈ రోజు యాంకరింగ్ చేద్దాం అనుకున్నాను. చెయ్యి, ఎందుకు మర్చిపోవడం? ఇప్పుడు నేను హాసిని వచ్చాను, హాసినిలా చేస్తాను మరి. ఓకే, క్యారీ ఆన్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బాలనగర్ నుంచి వచ్చాను. బాలనగర్ నుంచి వచ్చావా? ఇప్పుడు ఏ వంట చేయబోతున్నావమ్మా? ఈ రోజు నేను బాదం పిస్తా బర్ఫీ చేద్దాం అనుకుంటున్నానండి. అనుకుంటున్నావా? నువ్వు సొంతగా చేస్తున్నావా లేకపోతే అక్కడ చూసి వచ్చావా? మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే నేర్చుకుంటున్నావా? అంటే మీ ఇద్దరు కాంపిటీషన్కి వచ్చారా? అవునండి, మా భారతక్కని నేను వచ్చామండి. పాటలు పాడడం వచ్చా మీకు? డాన్స్ చేస్తాం. డాన్స్ ఏదో కొంచెం కొంచెం వేయచ్చండి, బట్ కెమెరా ముందు అంటే చూడలేరేమో అందరూ. ఇప్పుడు నేను అడిగినవన్నీ యాక్చువల్గా వచ్చంటేనే ఇక్కడ వంట చేయడానికి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే లేదు. ఓకేనా? ఏదండి చెప్పేసింది, చెప్పి వచ్చని చెప్తున్నా. అన్ని వచ్చాయి, అన్ని చేస్తాం. తినడం వచ్చా? పోటీ పెడతాం, అది కూడా తినడం కూడా వచ్చా? ఏదో కొంచెం వచ్చి మా అమ్మ నాన్న నేర్పించారు నాకు, అందుకే ఇలా ఉన్నావు. తింటాం నేర్చుకో ఫస్ట్. ఫస్ట్ ఇది నీదే టేస్ట్ చేయాలంటావా? చూడ మాటల్లో పెట్టి ఆవిడే ఫస్ట్ చెప్పాను కదా, ఇచ్చానా తీసుకో. మాట్లాడితే జీ తెలుగు పాట పాడేసింది, అంతా మొత్తం ఇంప్రెస్ గోకేస్తుంది. బాబాయ్ గోకేస్తుంది. అక్కను కదా ఓకేనా? నా పోస్ట్ నువ్వు తీసుకుని యాంకరింగ్ చేసేసావు కదా. ఓకే, టేస్ట్ చేస్తాను, ఎందుకంటే పాపం పాట పాడింది కదా అడగగానే. అనేది ఇప్పుడు చెప్పను, ఇట్లా అనుకో, ఇట్లా అనేది ఇక్కడ అయ్యాక చెప్తాను. భర్తక్క నా కోసం తీసి పెట్టావా బంగారం? రెండు మాత్రం రెండే. అందరూ అనుకుంటారు చూడు బాగా మెక్కేస్తుంది, రొయ్యలు పెడితే రొయ్యలు, చికెన్ పెడితే చికెన్, టేస్ట్ చెప్పట్లేదు, వాళ్ళని ఇద్దరిని టెన్షన్ పెడుతుంది. మీ ఫేస్లో ఎక్కడైనా టెన్షన్ ఉందా అసలు? లేదు. చికెన్ బాదం కర్రీ అదిరిపోయింది, రొయ్యలు బీరకాయ కర్రీ ఇంకా ఇంకా అదిరిపోయిందండి. సూపర్, చాలా చాలా బాగుంది. భారత ఎరగదీస్తా ఒక్క చెల్లెలు కదా, తెలియదు, చిన్నపిల్లవు కదా. సరే, ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత అనంతపురం జిల్లా గోరంట్లలో ఉంటున్న ఎం జ్యోత్స్న గారు మీరు రాసి పంపిన ఓట్స్ గులాబ్ జామ్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది.
కంగ్రాచులేషన్స్, త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు రాణి గారు అలాగే భారతి గారు చేసి చూపించిన 2 టేస్టీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఈజ్ యువర్ హాసిని. బాయ్.